బతుకు పాడుగాను ఈ బండ కట్టుకొని చెర్ల పట్టి చచ్చిపోతా. ఈ బండ కట్టుకొని అందులో దుంకిందేమో ఊరంతా తప్పులాయ. ఇంటికి పోతానేమో మా అయ్య తిట్టబట్టి బయట తిరుగుదామంటేనేమో వీళ్ళతో బాధనే. ఇక నేను చచ్చిపోతా, ఇక వాళ్ళు ఒలి పాడుగా. ఇక నేను చచ్చిపోతా, ఇక వాళ్ళు ఒలి పాడుగా. ఇక నేను బతుక చచ్చిపోతా. నాకేం ఏడు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. నా జీవితం చూస్తే ఏం బతుకు ఏమో. నేనేం పోతా. వాళ్ళు చూడు ఎంత మంచి తాగుతుర్రు, వాళ్ళకి ఏం బాధ లేదు. నా ఒక్కరికి బాధ ఉంది ఈ భూమి. నేను ఎందుకు బతుకుతున్నా నాకే అర్థమవుతుంది. నేను ఎందుకు బతుకుతున్నా నాకే అర్థమవుతుంది. ఎందుకులే నీకు వేస్ట్ బట్ లోకల్ ఎవ్వరికి లేని కట్టం నాకు అప్పుడు చెప్పింది. అమ్మ గంగమ్మ, నేను మొక్కుతున్నా, నన్ను ఇప్పుడు నీళ్ళలో కలుపుకున్నా. ఈ బాధ ఎవ్వరికి రావద్దు. ఈ భూమి నేను బతికినందుకు నాకు లాభం లేదు. నీ దగ్గరికి వస్తున్నా, నన్ను కలుపుకో. ఇక నాకు గింత, ఇక నేను వస్తున్నా నీ దగ్గరికి. పట్టుకో పట్టుకో దువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, గుద్దరే కాపాడి మీరు ఎవరన్నారు కాపాడింది? నేను 3 రోజుల నుంచి రావడానికి వస్తే గుద్దరే కాపాడిరా మీరు. నేను ఎందుకు వచ్చిన అనుకుంటున్నావు? నేను కుదరగా వచ్చిన బండ కట్టుకున్నాను దుంకుదామని వచ్చిన అన్న. నువ్వు ఎందుకు వచ్చినావు? నేను ఎందుకు వచ్చినా? నేను కూడా చేద్దామని వచ్చిన అన్న. నువ్వెందుకు వచ్చినా? నేను చేద్దామని వచ్చిన ఏదో తేడాగా ఉందేంటి? ఏ దారి నా దగ్గర మందు ఉంది, నలుగురం తాగుదాం, రేపు పేపర్కి ఎక్కుదాం, అవసరమైతే చూసుకుందాం దారి. ఏం కాదు, కట్టుకొని మనం చూసుకుందాం. మంది దారి టెన్షన్ తీసుకోక. మందు ఉంది, మందు తెచ్చిన, గోడ తెచ్చిన. కావాలంటే మందు లేక తక్కువ అయితే ఇక గురుంబ కూడా పట్టుకొచ్చిన. మీ బాధ లేదున్నా నాకు చెప్పుర్రి, నేను చూసుకుంటా. తర్వాత నలుగురం కలిసి దునుకుదాం. ఎంజాయ్ పండగ. చెప్పుతా మీ చెప్పు. చీరల దునికి ఏం బాధ నీకు అంత? నా ఏం చెప్పాలి, నా గోస. ఒక పిల్లని ప్రేమించిన, నన్ను పెళ్లి చేసుకుంటా అంటే, ఉద్యోగం వచ్చుకున్నా చేసుకుంటా అంటే సరే అని నేను 2 ఎకరాలు 1 ఎకరం అమ్మి చదివి ఇచ్చి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తే ఇప్పుడు అది లేచిపోయింది, నన్ను ఇడిచెట్టిపోయింది. అందుకే నాకు బతకాలని లేదు, నేను చావడానికి వచ్చిన చెర్లకు. చదువుకోండి ఫస్ట్. ఏమైందిరా బాయ్, నీదేమైంది? నాది పెద్ద స్టోరీ ఉందన్న, చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. వచ్చినవా? వచ్చిన అబ్బా. తెచ్చినా జీతం 1000 తక్కున్నాయి. ఖర్చేనే నాకే. ఎందుకు? చెప్తా తర్వాత. మంద తాగుతావా మరి? ఇయ్యాల 500. ఓకే, థ్యాంక్ యూ. తెచ్చుకో. పోయమంటావు? చాలా. ఓకే, గుడ్. అయ్యో, మీ వాళ్ళకి కూడా నేను మొక్కుతా. మంచి తీసుకో. నీ తాగుతా
తలపండు వాళ్ళగా జీతం తక్కువ తెచ్చిందే కాకుండా నువ్వు ఆగును పట్టిన ఉండు. జీతం తక్కువ తెచ్చింది కాకుండా బగ్గ కాకుండా మా వాళ్ళకి మొక్కుతున్నట్టున్నావు. మీ వాళ్ళకి మొక్కక ఎట్లా కొట్టింది చూడ గిడ చూడు ఇవన్నీ దెబ్బలు. ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరకు పోతే వాడు ఏమన్నాడు సర్రసాడు గిట్ట తలగ పెట్టుకుని నవ్వుతున్నా చెప్పుడు. చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లలతో తల్లట్టు ఈడేం మొగర్రాడు బాధ ఆలీలతో బాధపడేదాన్ని కానీ చెల్లవాడు చచ్చిపోతాను తమ్మా నీ బాగా ఏంద్రా తాడు కట్టుకొని వచ్చినావు బాబు. నేను కోళ్ళ పెట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటా బాబు. ఇక మా సోప దుబాయ్కి వెళ్ళి వచ్చిండు, నేను కూడా దుబాయ్ పోదాం అనుకుంటా. ఏం లేక మంచిగా సంపాదించుకట్లా. దుబాయ్ పోతా కోలపరం పెట్టించిన కోలపరం అన్నోలే కోలపరం పోయింది. కారు కొనిచ్చిన కారు పోయింది. ఇప్పుడు దుబాయా ఏం చెప్పాలన్నా, కాదా మేము మనుషులం కాదా? ఆగురే మా భార్య ఫోన్ కూర్చో సప్పుడే హలో హలో ఏమండి నాకు జాబ్ వచ్చిందండి. అన్నా నా పిల్లకు నౌకరు వచ్చింది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. నేను చచ్చిపోని ఏ బాలు అది కొట్టా తిట్టా దానికి కలకడ కుక్కర పడి చేస్తాం. అన్న మా బాబు చెప్తుంది ఆగురు కొద్దిగా ఆగురు కుక్కూరి నెట్వర్క్ బాబు. బిడ్డ నీకు విజా వచ్చింది దుబాయ్ 10 రోజుల్లో వెళ్ళిపోలే. సరే బాబు. అన్న ఇక నేను కూడా చావనే, ఇక నేను కూడా పోతా, నేను దుబాయ్ పోతా. తెలుసురా బాయ్, మీరు అందరూ సత్తా అని అందరూ ఒక 3-4 రోజుల నుంచి చూస్తున్నాను. ఒక్కడ వచ్చి చచ్చింది లేదు, ఏం చేసింది లేదు. ఇవన్నీ చూస్తున్నా, చూసి ఏం చేసినా అందరికీ ఇక రారా అని చెప్పి ఆలోచించి మందు బిందు సిగరెట్ పాను పరాకులు అన్నీ వణుకొచ్చి ఇయ్యాలనన్నా ఓడన్నా దొరుకుతాడా అని చెప్పి చూస్తే మీ ముగ్గురే దొరికిర్రా బాయ్ నాకు. ఏం చేయబోతున్నారు? అది ఏమన్నా అట్టి మందు పోసిన అనుకున్నారా? ఇక పురుగుల మందు. రావరి పురుగులే వేసుకో పోతా. దారా దారే సద్దాం అన్నారు గారా, నేను కూడా వదలడానికి పోతున్నా. దర్రా చూసుకుందా చెర్లా నేను దునుకుతా, మీరు దునుకుతారా? దర్రా పోదాం దా, ఇంకే పోదాం.